హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీనామిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ షేర్ బైబ్యాక్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే ఒక కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. వాట్ ఈజ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్? ఒక కంపెనీ తన యొక్క షేర్స్ని తనే రిటర్న్ కొనుక్కోవడాన్ని బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటాం. అయితే ఒక కంపెనీ తన గ్రోత్ కోసం ఏవైతే షేర్ హోల్డర్స్కి ఇచ్చి డబ్బులు తీసుకుందో, ఇప్పుడు కంపెనీ ఒక మంచి స్టేజ్కి వచ్చేసింది అండ్ కంపెనీకి ఆ డబ్బులు పెద్దగా అవసరం లేదు. సో దే వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద షేర్ హోల్డర్స్. సో దాన్ని షేర్ బైబ్యాక్ అంటాం. అయితే కంపెనీస్ ఎప్పుడు ఈ షేర్ బైక్స్ అనౌన్స్ చేస్తాయి అంటే, ఒకటి కంపెనీ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉన్నప్పుడు, అంటే అవసరానికి మించి క్యాష్ కంపెనీ దగ్గర ఉన్నప్పుడు దే విల్ అనౌన్స్ బైబ్యాక్. అండ్ సెకండ్ రీజన్, కంపెనీకి ఆ క్యాష్తో ఎలాంటి అవసరం లేదు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి కానీ గ్రోత్కి కానీ. దే డోంట్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్యాష్. అలాంటప్పుడు దే విల్ అనౌన్స్ బైబ్యాక్స్. అండ్ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇంకొక రూల్ ఏంటంటే, ఒక కంపెనీకి డెప్ట్ 2 times ఉండకూడదు ఈక్విటీకి. అంటే ఈక్విటీ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ సైజ్ వచ్చేసి 10 crores అయితే 20 crores మించి అప్పు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే సెబీ అప్రూవల్ లభించదు. రీసెంట్గా ఎల్ఎన్టీ బైబ్యాక్ అనౌన్స్ చేసింది at 1475 rupees. ఈ సెబీ అనుమతి లభించలేదు ఎల్ఎన్టీ బైబ్యాక్కి. ఎందువలన అంటే ఎల్ఎన్టీ కన్సాలిడేటెడ్ డెప్ట్ వచ్చేసి అబౌవ్ 2 times ఉండిపోయింది కాబట్టి సెబీ అనుమతించలేదు. ఎల్ఎన్టీ ఏమో స్టాండలోన్ బిజినెస్ మీద క్యాల్కులేట్ చేసి బైబ్యాక్కి అప్లై చేసింది. అయితే సెబీ మాత్రం కన్సాలిడేటెడ్ బుక్ని చూసి ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్ అనే ఒక ఎన్బిఎఫ్సి ఆమ్ ఉంది కాబట్టి, యూజువల్గా ఎన్బిఎఫ్సిస్కి ఎలా ఉంటుందంటే ఈక్విటీ 10 crores అయితే అప్పు 100 కోట్లు ఉంటుంది. ఓకే, 5 to 10 times హయ్యర్ అప్పులు ఉంటాయి చాలా వరకు ఎన్బిఎఫ్సిస్కి, బ్యాంక్స్కి. సో ఆ విధంగా ఎల్ఎన్టీ బైబ్యాక్ అనేది సెబీ అనుమతి లభించలేదు. సో ఈ బైబ్యాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే కంపెనీ బైబ్యాక్ అనేది ఒక ప్రీమియం ప్రైస్లో చేస్తుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, ఇట్ ఇంప్రూవ్స్ ద ఎర్నింగ్ పర్ షేర్. ఎందువల్ల అంటే బైబ్యాక్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి షేర్లు తగ్గిపోతాయి కాబట్టి ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరుగుతుంది. అంటే ఇంతకుముందు లెట్స్ సే 20 crores ఆఫ్ షేర్స్ ఉంటే ఇప్పుడు 2 crores ఆఫ్ షేర్స్ బైబ్యాక్ వెళ్ళిపోతే 18 crores ఆఫ్ షేర్స్ మాత్రమే మిగులుతాయి. లాభం వస్తే 20 మందికి పంచాల్సింది ఇప్పుడు 18 మందికే పంచుతుంది కాబట్టి మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్హాన్సెస్ షేర్ వాల్యూ. దాదాపు మనం వినే ఉంటాము ప్రైస్ టు ఎర్నింగ్ పర్ షేర్ అని. ఒకవేళ ఎర్నింగ్ పర్ షేర్ పెరిగిందంటే ప్రైస్ టు పీ/ఈ రేషియో ఇప్పుడు 20 ఉంటే రేపు కూడా 20 అన్నప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ పెరిగినప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇట్ ఎన్హాన్సెస్ ద షేర్ వాల్యూ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ టు అవాయిడ్ టేక్ ఓవర్స్ని ఎలా అవాయిడ్ చేస్తుందంటే, ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయకుండా మిగిలిన వాళ్ళ దగ్గర షేర్లు కొనేస్తే ప్రమోటర్ వాటా 15% ఉండేది 17% or 20%గా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దే హ్యావ్ ఏ హోల్డ్ ఇన్ దేర్ కంపెనీ. రీసెంట్గా మనం మైంట్రీ బైబ్యాక్ అనౌన్స్ చేయడం చూసాము, బికాస్ దే హ్యావ్ ఏ థ్రెట్ ఆఫ్ ఎల్ఎన్టీ టేకింగ్ ఓవర్ ద కంపెనీ. సో అలాంటి టేక్ ఓవర్స్ అవాయిడ్ చేయడానికి కంపెనీ క్యాష్ని యూటిలైజ్ చేసి వాళ్ళ ప్రమోటర్స్ వాటా పెంచుకునే అవకాశం చేయవచ్చు. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బైబ్యాక్స్. మార్కెట్లో 2 విధాలైనటువంటి బైబ్యాక్స్ని కంపెనీస్ అఫోర్డ్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ మార్కెట్ పర్చేస్. ఓపెన్ మార్కెట్ పర్చేస్ అంటే మనం మామూలుగా స్టాక్ మార్కెట్లో షేర్స్ ఎలా బై చేస్తామో అలాగే కంపెనీ కూడా త్రూ బ్రోకర్ బై చేస్తుంది. సో ఇలాంటి బైబ్యాక్స్లో మ్యాక్సిమం ప్రైస్ అనేది ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. దాని కింద ప్రైస్ ఉన్నప్పుడే దే విల్ బై ఇట్. దానిపైన ప్రైస్ వెళ్ళినప్పుడు దే విల్ నాట్ బై ద షేర్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఓన్లీ లాంగ్ టర్మ్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. యాజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ రూట్ ఏంటంటే టెండర్ ఆఫర్. టెండర్ ఆఫర్లో అందరు షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క షేర్స్ని
టెండర్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మ్యాక్సిమం ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు అండ్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్. టెండర్ ఆఫర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది షార్ట్ టర్మ్కి యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్కి బెనిఫిట్ అవుతుంది. షార్ట్ టర్మ్లో ఎలా బెనిఫిట్ అంటే మన షేర్స్కి ఎక్కువ ప్రైస్ మనకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్లో మనం మార్కెట్లో కొని వాళ్ళకి టెండర్ ఆఫర్లో సబ్మిట్ చేస్తే మనకి కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్కి ఎలాగైనా నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతాయి కాబట్టి బెనిఫిట్ అవుతుంది. మనం టెండర్ ఆఫర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకంటే ఓపెన్ మార్కెట్ పర్చేజ్ అనేది మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ టెండర్ ఆఫర్. టెండర్ ఆఫర్లో మనకి షార్ట్ టర్మ్లో కూడా కొంత ఉపయోగం జరిగే అవకాశం ఉంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టెండర్ ఆఫర్లో సెబీ రెగ్యులేషన్ ప్రకారం 15% ఆఫ్ ద బైబ్యాక్ ఆఫర్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ రీటైల్ షేర్ హోల్డర్స్. చిన్న షేర్ హోల్డర్స్ హూ ఈజ్ హ్యావింగ్ లెస్ దాన్ 2 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ వాళ్ళ కోసం 15% ఆఫ్ ద బైబ్యాక్ ఆఫర్ని రిజర్వ్ చేయడం జరిగింది. దీనివల్ల రీటైల్ షేర్ హోల్డర్స్కి ఒక ఫెయిర్ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ బైబ్యాక్ ఆఫర్ కల్పించడం జరిగింది. సో మనం రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని బైబ్యాక్స్ ఏ విధంగా చిన్న షేర్ హోల్డర్స్ అంటే రీటైల్ షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ అయిందో ఒకసారి చూద్దాం. రీసెంట్ బైబ్యాక్స్లో ఫస్ట్ది వచ్చేసి టీసీఎస్. మే 2017లో టీసీఎస్ 16,000 crores వర్త్ ఆఫ్ బైబ్యాక్ అనౌన్స్ చేసింది అట్ ఎ ప్రైస్ ఆఫ్ 2,850. సో దాని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. టీసీఎస్ ఈ బైబ్యాక్ అనౌన్స్మెంట్ 16th February 2017 రోజు చేసింది. ఆ రోజు స్టాక్ ప్రైస్ 2,448 రూపీస్గా ఉండింది. అయితే మేము ఈ బైబ్యాక్లో ఎలా యూటిలైజ్ అవుతుంది, మనకి ఎలాంటి లాభం కలుగుతుందని వీ హ్యావ్ డన్ ఏ స్మాల్ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లో ఏంటంటే టోటల్ బైబ్యాక్ క్వాంటిటీ 5,61 lakh షేర్స్కి చేసింది. అయితే 15% వచ్చేసి మనకి 84 lakh షేర్స్ స్మాల్ షేర్ హోల్డర్స్కి ఇచ్చే అవకాశం ఉండింది. లెస్ దాన్ 2 lakh వర్త్ షేర్స్ ఉన్న ఇన్వెస్టర్స్ అంటే 1 to 100 into 2,500 అంటే 2.5 lakh. సో 80-85 షేర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళంతా రీటైల్ షేర్ హోల్డర్స్ కింద వస్తారు కాబట్టి మనం కంప్లీట్ 100 షేర్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే 43% యాక్సెప్టెన్స్ రేషియో వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము 60% వచ్చే అవకాశం ఉందని ప్రిడిక్ట్ చేసాము. 60, 75 and 100% యాక్సెప్టెన్స్ వస్తే మనం ఏ విధంగా లాభం వచ్చే అవకాశం ఉందని క్యాల్కులేట్ చేసాం. సో షేర్స్ బైబ్యాక్లో మొత్తం టోటల్గా 80 షేర్స్ మేము 2,300 ప్రైస్ చెప్పిన బై చేసినప్పుడు 48 షేర్స్ మనకి బైబ్యాక్లో వెళ్ళే అవకాశం ఉంది అండ్ రిమైనింగ్ 32 మిగిలిపోతాయి మనకి. సో ఆ విధంగా బైబ్యాక్లో మనకు 1,36,000 వస్తుంది. రిటర్న్ వచ్చిన షేర్స్ 2,300లో అమ్మితే 73,000 వస్తుంది. 2,100 రేట్లో అమ్మితే 67,000 వస్తుంది. సో ఆ విధంగా మనకి 1,84,000 పెట్టుబడికి 2,10,000, 2,04,000 వచ్చే అవకాశం ఉంది. సో 43%ని మేము ఎనీవేర్ బిట్వీన్ 75% వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీ హ్యావ్ ఎస్టిమేటెడ్. ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మేము బై చేయడం జరిగింది విత్ మినిమం రిటర్న్ ఆఫ్ 15% ఇన్ నెక్స్ట్ 4 months. అయితే బైబ్యాక్లో మేము పార్టిసిపేట్ చేసిన తర్వాత యాక్సెప్టెన్స్ రేషియో అనేది మేము ఊహించిన దానికంటే హయ్యర్గా వచ్చింది. 100% బైబ్యాక్ యాక్సెప్టెన్స్ రేషియో మాకు లభించింది. సో అలా మా దగ్గర ఉన్న 80 షేర్స్ని కంపెనీ 2,850కి తీసేసుకోవడం జరిగింది. అండ్ మాకు కంప్లీట్గా మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1,85,000కి 2,26,000 మాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. అంటే మాకు ఈ 45 days or 4 monthsలో 22.2% రిటర్న్ రావడం జరిగింది. అంటే 18,000 మీద 41,260 రూపీస్ మాకు లాభం రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ బైబ్యాక్ వచ్చేసి ఆగస్ట్ 2018లో జరిగింది అట్ ప్రైస్ ఆఫ్ 2,100 రూపీస్. ఇది కూడా సేమ్ 16,000 crores బైబ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ప్రైస్ అనేది చాలా పెరిగిపోవడం జరిగింది. అయితే అనౌన్స్మెంట్ డేట్ రోజు చూసుకుంటే 1,780 రూపీస్ ప్రైస్గా వచ్చింది. అలా చూసుకుంటే మనకి 17% రిటర్న్ ఇన్ 4 months రావడం జరిగింది. అలా కాకుండా రికార్డ్ డేట్ రోజు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తే వీ హ్యావ్ గాట్ అ రిటర్న్ ఆఫ్ 5.58%. అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి యాక్సెప్టెన్స్ రేషియో అనేది మేము చేసిన క్యాలిక్యులేషన్లో క్లోజర్ టు 60% రావడం జరిగింది. సో వీ థాట్ లైక్ ఓకే దిస్ టైమ్ 100% యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం ఉందని.
సో వీ థాట్ లైక్ ఎనీవేర్ బిట్వీన్ 8-13% షుడ్ బి ద రిటర్న్. సో ఆ విధంగానే 8-13% రిటర్న్ అనేది మనకు రావడం జరిగింది. అయితే ఇది రికార్డ్ డేట్ రోజు ప్రైస్ బాగా పెరగడం జరిగింది. అయితే ఇఫ్ సంబడి హ్యాస్ ఇన్వెస్టెడ్ ఆన్ ద అనౌన్స్ చేసిన రోజు తీసుకుంటే దే హ్యావ్ గాట్ ఏ రిటర్న్ ఆఫ్ 13.56%. మేము క్యాల్కులేషన్ చూపించిన విధంగానే వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ బైబ్యాక్ అనేది ఇన్ఫోసిస్ కంపెనీ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ 1150 రూపీస్లో 13,000 crores వర్త్ ఆఫ్ బైబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫోసిస్ బైబ్యాక్లో మేము చేసిన క్యాల్కులేషన్స్ ప్రకారం 59.05 వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేసాము. సో ఎనీవేర్ బిట్వీన్ 60-70% ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఈ బైబ్యాక్లో మనకి 56% యాక్సెప్టెన్స్ రేషియో రావడం జరిగింది. ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ హయ్యర్ ప్రైస్. అంటే కరెంట్ మార్కెట్లో ప్రైస్ 900 ఉండింది అండ్ స్టాక్ బైబ్యాక్ ప్రైస్ 1100 రూపీస్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అది ఆల్మోస్ట్ ఒక 25% ప్రీమియం ప్రైస్ ఉండింది కాబట్టి చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ బై చేయడం జరిగింది. అంటే టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ అప్పటికే కంప్లీట్ అవ్వడం జరిగింది అండ్ 100% యాక్సెప్టెన్స్ రేషియో వచ్చింది కాబట్టి ఇన్ఫోసిస్లో చాలామంది అటెంప్ట్ చేయడం జరిగింది. వీ స్టిల్ గాట్ ఏ రిటర్న్ ఆఫ్ 17.17%. ఎందుకంటే బైబ్యాక్ ఆఫర్ క్లోజ్ అయిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ అనేది 1000 రూపీస్ పైన ఉండింది కాబట్టి మనకు కొన్న ప్రైస్ కంటే కూడా హయ్యర్ ప్రైస్ రావడం జరిగింది. సో అలా మనకి 17% రిటర్న్ లభించడం జరిగింది. నెక్స్ట్ వాజ్ విప్రో బైబ్యాక్ ఆఫర్. విప్రో బైబ్యాక్ ఆఫర్లో మేము 100% యాక్సెప్టెన్స్ రేషియో వస్తుందని ముందే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా 4 monthsలో 8.84% ఎక్స్పెక్ట్ చేసాము రిటర్న్. అయితే స్టాక్ రికార్డ్ డేట్కి కొంచెం తగ్గిపోయింది. కొంచెం తగ్గడం వల్ల మనకి రిటర్న్ అనేది 11.33%గా నమోదవడం జరిగింది. యాక్చువల్లీ ఇది 100% యాక్సెప్టెన్స్ రేషియో లభించింది విప్రోలో. ఆ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మనకి బైబ్యాక్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఇందులో మేము ఎక్స్పెక్ట్ చేసింది 72%. సో 72% అంటే దానికి అట్లీస్ట్ 90% ఆర్ 100% ఎక్స్పెక్ట్ చేసాము మేము. ఎనీవేర్ బిట్వీన్ 19%-21% ఎక్స్పెక్ట్ చేసాము. ఆ విధంగా కంపెనీ బైబ్యాక్లో 100% బైబ్యాక్ రావడం జరిగింది అండ్ 26% రిటర్న్ లభించడం జరిగింది. ఇవన్నీ 4 monthsకి తీసేసుకోండి. బికాజ్ రికార్డ్ డేట్ ప్రైస్కి అండ్ అనౌన్స్ చేసిన ప్రైస్కి కొన్నిసార్లు వీ గాట్ వెరీ గుడ్ బెనిఫిట్స్, కొన్నిసార్లు వీ గాట్ ఏ లెసర్ రిటర్న్. సో ఎట్లా చూసుకున్నా కూడా రీటైల్ షేర్ హోల్డర్స్కి ఈ బైబ్యాక్స్ వల్ల ఆల్మోస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 10-20% రిటర్న్స్ అనేటివి రావడం జరిగింది. అయితే ఇప్పుడు కరెంట్లీ టెక్ మహీంద్రా బైబ్యాక్ ఆఫర్ మనకి రన్నింగ్లో ఉంది. అయితే టెక్ మహీంద్రా బైబ్యాక్ ఆఫర్లో మేము అనాలిసిస్ చేసిన దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ లెస్ దాన్ 2 lakhs ఎక్కువ మంది ఉన్నారు అండ్ బైబ్యాక్ అనేది చాలా స్మాల్ బైబ్యాక్ అనౌన్స్ చేసింది కంపెనీ. సో యాక్సెప్టెన్స్ రేషియో 10%గా కనిపించింది. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ రేషియో ఎనీవేర్ బిట్వీన్ 25-35% ఉండే అవకాశం ఉంది. ప్రైస్ 950 రూపీస్గా ప్రకటించడం జరిగింది. ప్రైస్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కి ఇట్ ఈస్ 18% హయ్యర్. బట్ స్టిల్ యాక్సెప్టెన్స్ రేషియో అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్టాక్లో కూడా మనం అంత హై యాంటిసిపేటెడ్ బయింగ్ రావడం లేదు. ఎట్ ఎనీ కాస్ట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ 45% ఇది ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఒకవేళ స్టాక్ రిమైనింగ్ స్టాక్ మనం తక్కువ రేట్లో అమ్మాల్సి వచ్చినప్పుడు మనకు ఓన్లీ 5% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిస్ బైబ్యాక్ డజంట్ గివ్ ఏ వెరీ గుడ్ రిటర్న్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ బైబ్యాక్స్. కాబట్టి ఈ అనాలిసిస్ని చూసుకొని మనం వెదర్ వీ హ్యావ్ టు గో టు ద కరెంట్ బైబ్యాక్ ఆర్ నాట్ అనేది మనం చూసుకోవాలి. ఇలాంటి బైబ్యాక్స్ని ఇన్వెస్టర్స్ షుడ్ ట్రై టు క్యాప్చర్ దీస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. సో హౌ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ బైబ్యాక్ ఆఫర్స్? సో ఈ బైబ్యాక్ ఆఫర్లో పార్టిసిపేట్ చేయాలంటే రికార్డ్ డేట్ వరకు మనం షేర్స్ కలిగి ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీ ఒకవేళ మనకు రికార్డ్ డేట్లో మన పేరు కనుక నమోదైనట్లయితే మనకి కంపెనీ ఒక టెండర్ ఆఫర్ పంపిస్తుంది, ఐదర్ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ బై పోస్ట్. వచ్చిన తర్వాత మనకి ఏ రోజైతే బైబ్యాక్ ఆఫర్ ఓపెన్ అవుతుందో ఆ రోజు మనం మన బ్రోకర్కి కాల్ చేసి మన షేర్స్ని బైబ్యాక్లో ఆఫర్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దే విల్ ప్లేస్ అన్ ఆర్డర్. వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ద్వారా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.
ఆ మెయిల్ని ప్రింట్అవుట్ తీసుకొని ఈ లెటర్ ఆఫ్ ఆఫర్ ఏదైతే ఉందో అది కూడా మనం ఫిలప్ చేసి సంతకం చేసి మనం మనకి బ్రోకర్ పంపించినటువంటి ఈమెయిల్ స్టేట్మెంట్ ఏది ఉందో అది కూడా ఒక ప్రింట్అవుట్ తీసి ఇవి రెండింటిని అటాచ్ చేసి కంపెనీ రిజిస్ట్రార్కి మనం బై పోస్ట్ పంపించేస్తే మన వర్క్ ఫినిష్ అవుతుంది. సో ఓపెన్ ఆఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ రేషియో ఇవన్నీ క్యాల్కులేషన్స్ అయిపోయిన తర్వాత వితిన్ 10 days మనం లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్కి మన అమౌంట్ రావడం జరుగుతుంది. విత్ డిడక్షన్ ఆఫ్ ఎ బ్రోకరేజ్ ఎంతైతే ఉంటుందో అది డిడక్ట్ చేసుకొని మనకి మన అకౌంట్లో అమౌంట్ రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ రోడ్ అహెడ్ ఫర్ దీస్ బైబ్యాక్స్? సో ఈ బైబ్యాక్స్ అనేటివి స్పెసిఫికలీ ఐటీ జైంట్స్ విల్ కమ్ విత్ మోర్ సచ్ ఆఫర్స్ ఇన్ ఫ్యూచర్. కంపెనీస్ హ్యావ్ మేడ్ దేర్ పాలసీ టు రిటర్న్ ఎక్సెస్ ఫండ్స్ టు ద షేర్ హోల్డర్స్. అయితే డివిడెండ్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు బైబ్యాక్స్ని యూజ్ చేస్తున్నారంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. అయితే ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కాకుండా 10 lakhs పైన ఎవరైతే డివిడెండ్స్ అందుకుంటారో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి అని చెప్పి 2016 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రావడం జరిగింది. అందువల్ల చాలా కంపెనీస్ ఈ 10 lakhs పైన డివిడెండ్ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసమని బైబ్యాక్ రూట్ ద్వారా వెళ్తున్నారు. సో ఇలాంటి బైబ్యాక్స్ రేపు ఫ్యూచర్లో ఇయర్లీ 2 or 3 బైబ్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బైబ్యాక్స్లో మనకి ఎంత యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం ఉందో చూసుకొని అలాంటి వాటిని మనం చూస్ చేసుకుంటే డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు గెట్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% రిటర్న్. సో స్టే ఇన్ఫార్మ్డ్ and get benefits of such opportunities in the future. April 16th రోజు విప్రో బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది బైబ్యాక్ ఆఫర్ గురించి. అది వెదర్ టెండర్ ఆఫర్ చేస్తున్నారా లేదా ఓపెన్ మార్కెట్ పర్చేస్ చేస్తున్నారా, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బోర్డ్ మీటింగ్. ఒకవేళ ఇన్ఫోసిస్ చేసినట్టు ఓపెన్ మార్కెట్ పర్చేస్ చేస్తాము అంటే దానివల్ల మనకి షార్ట్ టర్మ్ కోసం ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అదే టెండర్ ఆఫర్ చేస్తాము అంటే వీల్ సూన్ క్రియేట్ అవర్ అనాలిసిస్. ఏ రోజైతే బోర్డ్ మీటింగ్ అవుతుందో ఆ రోజే మేము క్లియర్లీ విల్ గివ్ యూ ద టైమ్ లైన్స్, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగే అవకాశం ఉంది అండ్ ఏ ప్రైస్లో మనకి బెనిఫిట్ అవుతుంది, ఎంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది అనేది మా ఛానల్ ద్వారా మీకు షేర్ చేసుకుంటాము. సో దట్స్ ఇట్ ఆన్ బైబ్యాక్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఆర్ బైబ్యాక్స్, ఎప్పుడు బైబ్యాక్స్ చేస్తారు, బెనిఫిట్స్ ఏంటి అండ్ హౌ ఏ రీటైల్ ఇన్వెస్టర్ క్యాన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద బైబ్యాక్స్. ఇలాంటి కంప్లీట్ అనాలిసిస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలనుకుంటే దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ తోటి ఈ ఛానల్స్ని షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.